గుంటూరు జీజీహెచ్లో గులియన్ బారీ సిండ్రోమ్ బాధితులు. బీబీఎస్ బారిన పడి చికిత్స పొందుతున్న ఐదుగురు బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమం. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బీబీఎస్ బాధితుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు. ఇది సాధారణంగా వచ్చే వైరసే. ప్రతి నెల గుంటూరు జీజీహెచ్లో 10 నుండి 15 కేసులు నమోదవుతున్నాయి. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు. అది ప్రోగ్రెషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ప్రోగ్రెస్ ఓవర్ అవర్స్, ప్రోగ్రెస్ ఓవర్ డేస్, ప్రోగ్రెస్ ఓవర్ వీక్స్. డిపెండింగ్ ఆన్ మన ఇమ్యూనిటీ దానిలాగా మనం అలాగే థర్డ్ వచ్చిందన్నారు కదా, ఆల్మోస్ట్ 15-14 ఫస్ట్ అవ్వలేదు. ఇమీడియట్గా స్టార్ట్ చేసి ఏమి అంటే 24 మంది ఉంటారు. ఎప్పటికీ లీవ్ ఉంటుంది. ఫిజియోథెరపీ చేస్తారు. సరే చెప్పి మార్నింగ్ ఏముండదులే, నాకు తెలుసు ఎలా ఉంటాయి. ఎక్కడికి తెచ్చుకున్నారా? పెడుతున్నారా? అంటే అది ప్రోగ్రెషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ప్రోగ్రెస్ ఓవర్ అవర్స్, ప్రోగ్రెస్ ఓవర్ డేస్, ప్రోగ్రెస్ ఓవర్ వీక్స్. డిపెండింగ్ ఆన్ మన ఇమ్యూనిటీ దానిలాగా మనం అలాగే ఇప్పుడన్నా వస్తావా? పీజీసీ డాక్టర్ పీజీ సార్, సూపర్ స్పెషాలిటీ అదే కేసా? లాస్ట్ 6 months మనం చూస్తే యావరేజ్గా పర్ మంత్ ఎన్నో కేసెస్ ఉంటాయి సార్. యాజ్ ఆఫ్ 5 కేసెస్ ఉన్నాయి సార్. జనవరిలో 10 కేసెస్ ఉన్నాయి సార్. జనవరి 10 కేసెస్ యావరేజ్గా మనం చూస్తే 10 కేసెస్. అంటే ఈ మధ్య లాస్ట్ 1 year కానీ లాస్ట్ 6 months కానీ